వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచి సత్యనారాయణ చౌదరి, సుజనా చౌదరి ఆదేశాల అనుసారం నగరంలోని కలుషిత నీరు వల్ల ప్రజలు డయేరియా బారిన పడుతున్న నేపథ్యంలో డయేరియా వ్యాధి నివారణకు అవగాహన కల్పించటకు మీ ముందుకు సుజనా మిత్ర మరియు ఎన్డీఏ కార్యాలయం నియోజకవర్గ మొత్తం ప్రజలను చైతన్యపరచుటకై కొన్ని సూచనలు చేయడానికి మీ ముందుకు వచ్చాము. ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, కాచి వడకట్టిన నీరు మాత్రమే తాగాలని మరియు ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసినవి పిల్లలకు పెట్టకుండా మరియు వారు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు రోడ్డు మీద తినుబండరాలు తినకుండా మరియు వారిని ప్రోత్సహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరియు మన చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన ఇంటి పైకప్పుపై వాటర్ ట్యాంకులను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు వాటి పైకప్పును ఎప్పటికప్పుడు పరిశీలించాలని ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ ఆహారం తినే ముందు 2 చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా డయేరియా లక్షణాలు వాంతులు, విరోచనాలు, తలకాయ నొప్పి మరియు స్పృహ కోల్పోవడం ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో గాని, మన చుట్టూ ఉన్న ఆశా వర్కర్లకు గాని మరియు మన స్థానిక డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందికి గాని లేదా మన ఎన్డీఏ నాయకులు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకు తెలియపరిచిన వెంటనే వారికి వైద్యం అందించబడను. గత కొన్ని రోజులుగా మంచినీరు కలుషితం అవడం వల్ల ప్రజలు డయేరియా బారిన పడుతున్న సందర్భంలో మీకు కొన్ని సూచనలు చేయడానికి, మిమ్మల్ని చైతన్యపరచడానికి మన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచి సత్యనారాయణ సుజనా చౌదరి గారు, మన సుజనా మిత్ర మరియు ఎన్డీఏ కార్యాలయ సిబ్బందిని నియోజకవర్గం అంతా కూడా ప్రజలకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాము. ప్రతి ఒక్కరూ గ్రహించాలి, కాచి వడగట్టిన నీరు మాత్రమే తాగవలను మరియు ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పిల్లలకు పెట్టవద్దు, మీరు తినవద్దు. రోడ్డు మీద తినుబండాలను తినవద్దు మరియు ప్రోత్సహించవద్దు. మన పరిశుభ్రాలను మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలను మరియు మన ఇళ్లపైన ఏర్పాటు చేసుకున్న నీళ్ల ట్యాంకును మరియు కంపల్సరీగా ఎప్పటికప్పుడు నీటిగా ఉంచుకోవాలను. దానిపైన పైకప్పు కంపల్సరీగా ఉన్నదా లేదా సరిచూసుకోవాలను. ప్రతి ఒక్కరూ గ్రహించాలి, డయేరియా లక్షణాలు ఈ రకంగా ఉంటాయి. విరోచనాలు, కడుపు నొప్పి మరియు వాంతులు, నీరసం, డిహైడ్రేషన్ మరియు సుఖ కోల్పోవడం. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులందరూ కూడా మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలను మరియు ఆశా వర్కర్లను మరియు శానిటరీ సిబ్బందిని తెలియపరచగా మనవి. తెలియపరిచిన ఎడల తగు వెంటనే వైద్యం అందించవలను. మరియు మీరు ఆహారం తినే ముందు మీ ముందుకు కొన్ని సూచనలు చేయడానికి వచ్చామమ్మా. ఇటువంటి ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరు కూడా వారి క్షేమమే మా ఆనందం అనే నిదానంతో మీ ముందుకు వస్తున్నాం. ప్రతి